ఈ వీడియోలో మనం బీట్రూట్ కూర పోషకాలు పోకుండా ఆరోగ్యంగా ఎంతో రుచిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేది చూసేద్దాము. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి, కాస్తంత ఇంగువ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కేజీ బీట్రూట్ని ఈ విధంగా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న వాటిని కూడా యాడ్ చేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక అరకప్పు వరకు పెసరపప్పుని ఒక అరగంట లేదా ఒక గంట ముందు మనం నానబెట్టుకోవాలండి. కాస్త నానితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే పెసరపప్పు వేసాం కదా, బీట్రూట్ కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మూత క్లోజ్ చేసుకుని మనకి బాగా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. ఈ కర్రీకి టేస్ట్ అనేది ఇందులోనే ఉందండి. ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పుట్నాల పప్పు ఉంటుంది కదండి, వేయించిన శనగపప్పు, ఆ శనగపప్పుని పౌడర్లా చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఈ కూరకి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ కర్రీకి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. ఎవరు తినని వాళ్ళు కూడా బీట్రూట్ చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.